హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పాట 78 విందాం. మృదుల లోపలికొచ్చి గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేసింది. ఎవరు నువ్వు అన్నట్టు చూసింది రాగమాలిక. విష్ చేస్తే కనీసం తిరిగి విష్ చేయకుండా నువ్వెవరో అన్నట్టు చూస్తుందా? ఊరిదీని ఏషాలో అనుకుంటూ, మేడం నా పేరు మృదుల, నేను ఇక్కడ అకౌంట్స్ మేనేజర్గా జాయిన్ అవ్వడానికి వచ్చానంది. ఓ నువ్వేనా కొత్తగా అకౌంట్స్ మేనేజర్గా అపాయింట్ అయింది? కూర్చో అన్నట్టుగా సీట్ చూపిస్తూ చేయి చాపింది. దాంతో ఆవిడ చెయ్యెందుకు చాపిందో మృదులకు అర్థం కాలేదు. ఏంటి మేడం అని అడిగింది. జాయినింగ్ రిపోర్ట్ ఏది? ఏ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలని తెలియదా? ఊరికే జాయిన్ అయిపోయాను మేడం అంటే సరిపోతుందా? గంభీరంగా అంది. అలా నేనెందుకు అనుకుంటాను మేడం, వినయంగా అంటూ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది మృదుల. రాగ జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటూ, ఇప్పుడు టైం ఎంత అని అడిగింది రాగమాలిక. నీకు టైం తెలీదా? ఎదురుగా పెద్ద క్లాక్ ఉంది కదా, పెద్ద పెద్ద కళ్ళున్నాయిగా, కళ్ళెత్తితే కనిపిస్తుంది కదా, నన్ను అడక్కపోతే దొంగ మొహందానా అనుకుంటూ 10 గంటల 10 నిమిషాలు మేడం అంది. ఆఫీస్ 10 గంటలకి, నువ్వు 10 నిమిషాలు లేట్. జాయినింగ్ రోజే లేట్గా వచ్చావు, ఇక ముందు ముందు ఇంకెంత లేట్గా వస్తావో. సీఈఓ మేడం నా ఫ్రెండ్ కదా, ఏం కాదు అనుకుంటున్నావేమో. ఇది నా డిపార్ట్మెంట్, ఇక నేను చెప్పినట్టే జరుగుతుంది, గంభీరంగా అంది రాగమాలిక. సీఈఓ మేడం నాకు ఫ్రెండే కావచ్చు, కానీ అది బయట, ఆఫీస్లో కాదు. నా హద్దులు నాకు తెలుసు మేడం, నేను కరెక్ట్గా 10 గంటలకు ఆఫీస్కి వచ్చానంది మృదుల. అబ్బో అంటూ, నువ్వు ఎన్ని గంటలకు గేట్లోంచి లోపలికి వచ్చావని కాదు, ఆఫీస్లోకి ఎప్పుడొచ్చావన్నది కావాలి. బయట ఉండి అందంగా ఉన్నానో లేదో అని 10 సార్లు చూసుకుంటే లేట్ అవ్వక ఏం చేస్తుంది? అయినా నువ్వు వచ్చేది ఆఫీస్కా లేక అందాల పోటీకా? గంభీరంగా అంది రాగమాలిక. అంటే నేను శారీ సరిచేసుకోవడం, బాగున్నానా లేదా అని పదే పదే తను తాను చూసుకోవడం తిని చూసిందా? అంటే సీత్రూ గ్లాసా అన్న అనుమానంతో వెనక్కి తిరిగి చూసింది. బయటంతా స్పష్టంగా కనిపిస్తోంది. అడిగిందానికి సమాధానం చెప్పకుండా అటు చూస్తావే అంది రాగ. దాంతో మృదులు ఉలిక్కిపడి తిరుగుతూ, అంటే మేడం, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, మీలాంటి మహానుభావుల్ని ఇంప్రెస్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి కదా అమాయకంగా అంది మృదుల. నన్నెందుకు ఇంప్రెస్ చేయడం, నేనేమైనా అబ్బాయినా అంది రాగ. ఈ రోజుల్లో అబ్బాయిలనైనా తొందరగా పడేయచ్చు మేడం, కానీ మీలాంటి కరోడా అని నాలుగు ఖర్చుకుని, అదే మీలాంటి మహానుభావుల్ని పడేయడం చాలా కష్టం, అందుకే మా తిప్పలు మేము పడుతున్నాం, మరింత అమాయకంగా అంది మృదుల. మృదుల మాటలకు రాగమాలిక నవ్వొచ్చిన సీరియస్గా వైపు చూస్తూ, నన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, నీ అందాన్ని పడ్డానికి నేనే అబ్బాయిని కాదుగా, అయినా ఈ సారీలో బాగానే ఉన్నావులే ఆమె పరిశీలనగా చూస్తూ అప్రయత్నంగా అంది రాగమాలిక. నిజంగా మృదుల శారీలో చాలా అందంగా ఉంది. దీనికి మా అమ్మ పోలికలు కొన్ని వచ్చాయి కాబట్టి అందంగా ఏడ్చింది, లేకపోతే దిబ్బరొట్టు మొహంలా ఉండేదనుకుని మళ్ళీ తనలో తానే నవ్వుకుంది రాగమాలిక. సంగీత చెప్తే నమ్మలేదు, ఇప్పుడు రాగమాలిక ప్రశంసించడంతో మృదుల సంతోషపడింది. అవునా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, మొహమంతా సంతోషంతో వెలిగిపోతుండగా అంది మృదుల. ఇక చాలు, ఇక్కడ అందాల పోటీలేం జరగడం లేదంటూ జాయినింగ్ రిపోర్ట్ మీద సైన్ చేసి ఒక కాపీ ఆమెకిస్తూ బెల్ కొట్టింది. 2 నిమిషాల్లో ప్యూన్ వచ్చాడు. శివ, ఈ మేడం కొత్తగా అకౌంట్స్ మేనేజర్గా జాయిన్ అయ్యారు, తన క్యాబిన్ చూపించండి. అలాగే మేడం అన్నాడు అతను. మీరు వెళ్ళండి అంది మృదులతో. మృదుల తలూపుతూ, నన్ను విష్ చేయరా మేడం అంటూ షేకెన్ కోసం చేయి చాపింది. ఒక్క క్షణం రాగమాలిక ఆమె వైపు చూసి కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అంటూ చెయ్యి పట్టుకుని గట్టిగా నొక్కి వదిలేసింది. దాంతో మృదుల అబ్బా అంటూ చిన్నగా అరిచింది. ఏమైంది మృదుల మేడం అలా అరిచారు అమాయకంగా అంది రాగమాలిక. మృదుల ఆమె వైపు గుర్రుగా చూస్తూ, మీ ఆఫీస్లో ఆల్ ది బెస్ట్ ఇలా చెప్తారా చెయ్యి ఊదుకుంటూ అంది. అందరికీ ఇలా ఏందో చెప్తాను, నువ్వు నాకు చాలా స్పెషల్ కదా నవ్వు తొక్కి పెడుతూ అంది రాగమాలిక. నువ్వు నాకు దొరక్కపో, అప్పుడు చెప్తాను, ఎప్పుడే ఎందుకే,
సాయంత్రం అత్త దగ్గరకు వచ్చి నీ గురించి చెప్పి నిన్ను తిట్టించకపోతే చూడు అన్నట్టుగా ఆమె వైపు చూసింది. ఏంటి ఇంకా అలానే చూస్తున్నావు? వెళ్ళు, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది అంది రాగ. మృదుల ఆమె వైపు కోపంగా చూస్తూ ప్యూన్తో వెళ్ళింది. రాగమాలిక నవ్వుకుంటూ, నా దగ్గర నీ వేషాలు నిన్నెలా ఏడిపిస్తానో చూడు. మీ అన్నకు చెప్పుకుంటావో, మీ అమ్మా నాన్నకి చెప్పుకుంటావో, లేకపోతే మీ అత్త అదే మా అమ్మకు చెప్పుకుంటావో చెప్పుకో, నేను చూస్తాను. మీ అన్నగాడి కోసం నన్ను తిడతావా? పెద్ద మీ అన్న గొప్పేంటంట? ఫ్యామిలీ అంతా నాకు అబద్ధాలు చెప్పి పైగా నన్ను అంటున్నారు అనుకుంది. మృదులకు తన క్యాబిన్ చూపించాడు శివ. మేడం, ఏదైనా అవసరమైతే బెల్ కొట్టండి, వస్తానన్నాడు. మృదుల తలూపింది. క్యాబిన్ చాలా బాగుంది. తన సీట్లో కూర్చుంది. తను జాయిన్ అయినట్టుగా వర్షినికి ఫోన్ చేసి చెప్దామని అనుకుంది. మళ్ళీ అంతలోనే తను డిస్టర్బ్ చేయడం ఎందుకులే, వర్క్లో ఉంటుంది, లంచ్ అవర్లో మాట్లాడదాం అనుకుంది. మరో 2 నిమిషాల్లో ఎవరో డోర్ కొట్టడంతో కమినంది మృదుల. ఇందాకటి ప్యూన్ శివ వచ్చాడు. అతని చేతిలో మోయలేనని ఫైల్స్ ఉన్నాయి. మేడం, ఇవన్నీ ఈవినింగ్ కల్లా మిమ్మల్ని కంప్లీట్ చేయమని రాగమాలిక మేడం గారు చెప్పారన్నాడు. ఆ ఫైల్స్ ఆమె ముందర టేబుల్పై పెడుతూ గుట్టలుగా ఉన్న వాటి వైపు చూస్తూ, ఏంటి ఇవన్నీ ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయాలా ఆశ్చర్యంగా అడిగింది. అవును మేడం, రాగమాలిక మేడం మరీ మరీ చెప్పమన్నారు. ఇవన్నీ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాలంట అన్నాడు. ఇది నన్ను కావాలనే ఆడుకుంటోంది, నా మీద కక్ష కట్టేసింది అనుకుంటూ నీరసంగా తలూపింది మృదుల. ప్యూన్ వెళ్ళిపోయాడు. తన ముందున్న ఫైల్ను ఓపెన్ చేసింది మృదుల, రాగమాలికని తిట్టుకుంటూ. వర్షిని మరో గంటలో ఫైల్స్ చూడడం ముగించింది. అప్పటికే మీటింగ్కి ఏర్పాట్లు చేయడంతో రమేష్ ఆమెకు ఫోన్ చేశాడు. వస్తున్నాను రమేష్, అందరూ వచ్చేసారా? నువ్వు వెళ్ళి ఒకసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూడు అంది వర్షిని. ఇప్పుడే చూసొస్తున్నాను మేడం, అంతా ఓకే, మీరు వచ్చేయచ్చు అన్నాడు రమేష్. ఓకే రమేష్ అంటూ ఫోన్ పెట్టేసింది వర్షిని. బయటకు రాగానే రమేష్తో పాటు మేనేజర్ కూడా ఉన్నాడు. రండి మేడం అంటూ కాన్ఫరెన్స్ హాల్లోకి తీసుకెళ్లారు. వర్షిని వెళ్ళేసరికి కాన్ఫరెన్స్ హాల్లో అందరూ రెడీగా ఉన్నారు. ఆమెను చూస్తూనే గౌరవంగా లేచి నిలబడి విష్ చేశారు. ప్రతిగా తాను కూడా విష్ చేసి కూర్చోమన్నట్టుగా వాళ్ళకి సైగ చేసి తన సీట్లో కూర్చుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఈ మీటింగ్ ఎందుకో మీ అందరికీ తెలుసు అనుకుంటాను తన మృదు గంభీర స్వరంతో అంది వర్షిని. తెలుసన్నట్టుగా అందరూ తల్లూపారు. వెరీ గుడ్, తెలుసన్నమాట. అయితే నేను టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సూటిగా పాయింట్కి వచ్చేస్తాను. అందరి వైపు చూస్తూ క్షణం ఆగింది. మేడం ఏమంటారు అన్నట్టుగా అందరూ ఆమె వైపు టెన్షన్గా చూస్తున్నారు. నిన్న మన బ్రాంచ్లన్నింటిలోనూ ఆడిటింగ్ జరిగింది. అప్పుడు మన ఆఫీసులో జరిగిన కొన్ని అవకతవకలు బయటపడ్డాయి. ఆ మాటతో అందరూ భయం భయంగా ముఖాముఖాలు చూసుకున్నారు. ప్రాపర్గా ఫైల్స్ మెయింటైన్ చేయడం లేదు, అనుకున్న టైంకి ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదు, పైగా ఫండ్స్ కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ సీరియస్గా అడిగింది వర్షిని. ఒక్కరు కూడా నోరు విప్పి మాట్లాడలేదు. మౌనంగా ఉంటే అర్థమేంటి, స్పీక్ అవుట్ గట్టిగా అంది వర్షిని. అందరూ ఉలిక్కిపడి ఆమె వైపు చూశారు. చెప్పండి, మీరు ఎందుకు ఇన్ టైం ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతున్నారు? కనీసం ప్రాపర్గా ఫైల్స్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఇవే కాదు, టైంకి ఆఫీస్కి రాకపోవడం, ఎక్కువగా లీవులు పెట్టడం, సగం టైం క్యాంటీన్లోనూ బాతాకాణీతోనూ గడపడం, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇన్ టైంకు ఆఫీస్కి రావాలని తెలియదా మీకు? మీకు ఇచ్చిన వర్క్ సకాలంలో పూర్తి చేయాలని మీకు తెలీదా? శాలరీస్ టైంకి ఇస్తున్నాం కదా, మీకు కంపెనీ ఏమైనా తక్కువ చేసిందా? అన్ని కంపెనీల కంటే ఎక్కువ ఫెసిలిటీసే ప్రొవైడ్ చేశాం కదా, అయినా మీరు మీ డ్యూటీ సక్రమంగా చేయడం లేదంటే మేమేమనుకోవాలి కోపంగా అంది. ఇవన్నీ మొన్న చార్జ్ తీసుకున్న మేడంకి ఎలా తెలుసు? బాబోయ్, ఈ మేడంతో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎవరికి వారే అనుకుని మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉంటే కుదరదు, నాకు మీ ఎక్స్ప్లెనేషన్ కావాలి. మేనేజర్ గారు, మీరే కదా ఇక్కడ బ్రాంచ్లన్నింటినీ చూసేది. మీ బ్రాంచ్లో జరుగుతున్న అవకతవకలు మీ దృష్టికి రాలేదా? ఎంప్లాయీస్ని సక్రమమైన మార్గంలో నడిపించి పని చేయించాల్సిన బాధ్యత మీదే కదా. నాకు మీ ఎక్స్ప్లెనేషన్ కావాలి, మీకు మెమో జారీ చేస్తున్నాను. అంతేకాదు, అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్కి మెమోస్ ఇవ్వండి. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అకౌంట్ని
అతని అసిస్టెంట్ని సస్పెండ్ చేస్తున్నాను. ఇమీడియట్గా ఆర్డర్స్ నా టేబుల్ మీద ఉండాలి. ఆపరేషనల్ మేనేజర్ గారు, ఇక్కడ మేనేజర్ తర్వాత మీదే కదా రెస్పాన్సిబిలిటీ. మరి మీరు ఏం చేస్తున్నారు? మీకు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఐ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో అంటూ అందరినీ వాయించి పడేసింది. లంచ్ టైం వరకు మీటింగ్ జరిగింది. మేనేజర్తో పాటు అసిస్టెంట్ మేనేజర్లు, డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ చెమటలు పట్టించింది. ఆమె అడుగుతున్న ఒక ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. మొన్నే కదా ఛార్జ్ తీసుకుంది, ఆమెకు సబ్జెక్ట్ ఏం తెలుస్తుంది, ఆఫీసులో జరిగేవి ఎలా తెలుస్తాయి అని లైట్గా తీసుకున్న వాళ్ళందరూ ఆమె తెలివికి, విషయ పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయి నోలు వెళ్ళబెట్టారు. తము చాలా తక్కువ అంచనా వేసి, చిన్నపిల్ల కదా, కొత్త కదా, ఏమంటుందిలే, భయం భయంగా ఉంటుంది, ఏవో 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళ ఆలోచనలు తలక్రిందులయ్యాయి. ఆమె అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయారు ఎవరు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి మీటింగ్లో ఎక్స్ప్లెనేషన్లు ఉండవు, డైరెక్ట్ ఊస్టింగే. ఈజ్ ఇట్ అండర్స్టాండ్? కోపంగా అంది వర్షిణి. అందరూ భయంగా తల్లూపారు. చూస్తాను మీరు ఎంతవరకు వర్క్ చేస్తారు. నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి మీలో మార్పు రాకపోతే నేను చెప్పిందే జరుగుతుంది, గంభీరంగా అంది. లేదు మేడం, ఇంకోసారి తప్పు రిపీట్ కానివ్వమన్నారు అందరూ. మీటింగ్ అయిపోవడంతో వర్షిణి తిరిగి ఛాంబర్కి వచ్చింది. మేడం, లంచ్ ఏర్పాట్లు చేశాను, మీరు ఓకే అంటే అంటూ మేనేజర్ ఆగిపోయాడు. చెప్పానుగా మీకు, సస్పెండ్ చేసిన వాళ్ళ ఆర్డర్స్ నా టేబుల్ మీద ఉండాలి. అలాగే మీ అందరి ఎక్స్ప్లెనేషన్ కూడా. నాకు టైం లేదు, వేరే బ్రాంచ్కి వెళ్ళాలి కదా. ఈవినింగ్ నేను తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ముందా పని చూడండి, తర్వాత లంచ్ సంగతి చూద్దాం అంది. మేడం, ముందు మీరు లంచ్ చేయండి. మీరు లంచ్ పూర్తి చేసేలోపు అన్నీ మీ టేబుల్ మీద ఉంటాయి, రిక్వెస్టింగ్గా అన్నాడు మేనేజర్. ఓకే మేనేజర్ గారు అంటూ, రమేష్, మీరు రాజు వాళ్ళు కూడా లంచ్ చేసేయండి అంది. అలాగే మేడం అంటూ వర్షిణికి ఫైల్ ఇచ్చి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు రమేష్. మేనేజర్ గారు, రమేష్ వాళ్ళకు కూడా అంటుండగా, మీరు ప్రత్యేకంగా చెప్పాలా మేడం, వాళ్ళకు కూడా ఏర్పాటు చేశాను మేడం, మీరు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వినయంగా అన్నాడు మేనేజర్. ఓకే, లంచ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళమనండి, నాకెవరూ సర్వ్ చేయాల్సిన పని లేదంటూ వర్షిణి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళింది. ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి అక్కడ లంచ్ ఏర్పాటు చేసింది. మేడం, అన్నీ ఇక్కడ పెట్టేశాం, మీకు ఏదైనా అవసరమైతే బెల్ నొక్కండి, తను వస్తుందంటూ హెల్పర్ను చూపించాడు మేనేజర్. ఓకే మేనేజర్ గారు, అవసరమైతే పిలుస్తాను, మీరు కూడా లంచ్ చేసి తర్వాతే పని చూడండి అంది. అలాగే మేడం అంటూ వెళ్ళిపోయాడు మేనేజర్ ఆమెను తీసుకుని. వర్షిణి భోజనం వడ్డించుకుని తినబోతూ ఏదో గుర్తొచ్చినట్టుగా తల్లికి ఫోన్ చేసి ధ్రువ్ ఏం చేస్తున్నాడని అడిగి తెలుసుకుంది. వాడు బాగానే ఉన్నాడు, ఇప్పుడే పడుకున్నాడని తల్లి చెప్పడంతో, సరే మమ్మీ, నేను ఈవినింగ్ ఫోన్ చేస్తానంటూ ఫోన్ పెట్టేసింది. వర్షిణి తన భోజనం ముగించి హ్యాండ్ వాష్ చేసుకుని హెల్పర్ని పిలిచి అవన్నీ తీసేయమంది. ఆ అమ్మాయి అవన్నీ తీసేసి వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్గా చైర్లో కూర్చుంది. ఇంతలో వర్షిణి ఫోన్ మోగింది. ఎవరా అని చూసేసరికి ఇషాన్ చేస్తున్నాడు. జిడ్డుగాడు, మర్చిపోయాడేమో అనుకున్నాను, చేసేశాడు, ఇప్పుడు తీయకపోతే అదో గోల, తీస్తే మరో గోల అంటూ తలపట్టుకుంది వర్షిణి. మన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.